ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలని తెలియజేస్తున్నాను. నిజం అనే కార్యక్రమంలో మీరు కలిసి ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క వారం కూడా అనేకమైన సత్యాలను మీకు తెలియజేయడానికి దేవుడు మాకు దారి తెరుస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. మీరు కూడా ఈరోజు దీవించబడతారని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ముఖ్యమైన ఒక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏమిటని చెప్పి మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మను మనం ఎలా పొందాలి, పరిశుద్ధాత్మను పొందడానికి మనం ఏమేమి చేయాల్సి ఉంటుంది, ఎలాగంట మన జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది, ఏం చేయాలి, ఒకసారి మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. చాలామందికి తెలియట్లేదు, పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల వాళ్ళ ఆత్మీయ జీవితం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని అంతం వరకు చూడండి. మీరు తప్పకుండా దేవుని ఆత్మను పొందబోతున్నారు. పరిశుద్ధాత్మని మనం పొందుకోవడం ద్వారా మన ఆత్మీయ జీవితంలో విజయం సాధించవచ్చు. ఈ నిజమైన కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా తప్పకుండా ఉండబోతుంది. దేవుని బిడ్డలారా, ఆఖరి వరకు చూడండి, దేవుడు మీకు తోడు ఉంటాడు. ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి? చాలామందికి దేవుని ఆత్మను పొందుకోవాలని చాలా ఆశ ఉంటుంది. దేవుని శక్తిని పొందాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మని ఎలా పొందాలి? దేవుడి దగ్గర ఎలా వెళ్ళి ప్రార్థన చేయాలి? మనం ఈరోజు అదే నేర్చుకోబోతున్నాం. చూడండి, యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమి జరిగింది? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, యేసయ్య బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ ఆయన ఒడ్డుకు వచ్చిన వెంటనే పావురం వలె ఆయన మీద దిగి వచ్చిందంట. ఎందుకంటే పరిశుద్ధాత్మ అందరికి వచ్చేది కాదు. దేవుని చిత్తమును ఎవరు చేస్తారో, దేవుడు ఏ మనిషిని ప్రేమిస్తాడో, దేవుడు తనకు ఎవరు ఎక్కువగా ఇష్టపడతాడో వాళ్ళకి ఇచ్చేది పరిశుద్ధాత్మ. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో దేవుని ఆత్మ ఆయన మీద దిగి వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనకు మీరు చెవియొగ్గి ఆలకించుడి, ఈయన మాట వినుడి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట అక్కడ చెప్పబడుతుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనేది ఒక అగ్ని, పరిశుద్ధాత్మ అనేది ఒక మహాశక్తి. ఒక మనిషి లోపల పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంటే అతను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడతాడు, చాలా ఆశీర్వదించబడతాడు, చాలా అద్భుతాలు చేస్తాడు, అనేకులను దేవుని వైపు నడిపించడానికి ఒక సాధనముగా వాడబడతాడు. మరి ఈ పరిశుద్ధాత్మ గురించి మనం పూర్తిగా నేర్చుకోబోతున్నాం. యేసయ్య ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటాడో అప్పుడు ఆయన మీద పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. సో బాప్తిజం అనేది మనం పొందినట్లయితే పరిశుద్ధాత్మ పొందడానికి మనకి అర్హత వచ్చినట్లే. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది, యేసయ్య అక్కడ చెప్తూ ఉన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో రాడంట. అంటే నీటి మూలముగా నువ్వు జన్మించినప్పుడు, అంటే బాప్తిజం మీరు తీసుకున్నప్పుడు ఆత్మలో కూడా మీరు పుడుతున్నారు. పరిశుద్ధాత్మ అనేది బాప్తిజంతోనే ప్రారంభమవుతుంది. బాప్తిజం ఇట్ ఈస్ రిలేటెడ్ టు మారు మనసు పొందుట, అంటే రిపెంటెన్స్, మారు మనసు పొందుట. ఎవరైతే పాపమును విడిచి బయటికి వస్తారో వారి లోపల పరిశుద్ధాత్మ ప్రవేశిస్తుంది. అంటే నేను ఈరోజు చెడ్డవాడిగా ఉన్నాను, ఇక మీదట చెడ్డ పనులు చేయను, అశుద్ధమైన కార్యాలు చేయనని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారి లోపల పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మని పొందడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధాత్మ తప్పకుండా కావాలి. బాప్తిజం ఇచ్చే యోహాను మరి బైబిల్ గ్రంథములో ఆయన తెలియజేస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మీకు జలముతో బాప్తిజం ఇస్తాను నీళ్లల్లో, కానీ నా వెనుక వచ్చువాడు నాకన్నా ఘనుడు, ఆయన చెప్పులు వారును విప్పుటకు కూడా నాకు అధికారము లేదు, అంత శక్తి చాలదు అంటున్నాడు. ఆయన అగ్నితో మీకు బాప్తిజం ఇస్తాడు అంటున్నాడు. సో యేసు ప్రభు ఇచ్చే ఆ ఒక పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిజము మన మీదకు వస్తుంది. ఏం బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనేది అగ్ని, అది అశుద్ధాన్ని కాల్చివేసే అగ్ని. చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మీ లోపల ఉంటే సమస్తము మన లోపల ఉన్నట్లే.
పరిశుద్ధాత్మ మన లోపల ఉంటే అనేక ఆశీర్వాదాలు మనము సొంతము చేసుకుంటాం. పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే దేవునికి ఇష్టంగా మనం మార్చబడతాం. ఈరోజు ఆ పరిశుద్ధాత్మని ఎలా పొందాలి? 2 తిమోతి 3:16 సెలవిస్తుంది, దేవుని వాక్యం అనేది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిందంట. దేవుని వాక్యం అనేది దేని ద్వారా ఇవ్వబడిందండి? పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఆత్మ ద్వారానే ఈ యొక్క దేవుని యొక్క వాక్యములు అన్నీ కూడా రాయబడిందంట. సో దేవుని ఆత్మ వచ్చింది, మనుషులకు దేవుని మాట అని చెప్పింది. అంటే బైబిల్ మొత్తం కూడా పరిశుద్ధాత్మ యొక్క వాక్యములు ఉన్నాయి. యేసు ప్రభు అంటాడు, నేను చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు ఏమంట? ఆత్మ అంట. బాగా అర్థం చేసుకోవాలి. మీకు పరిశుద్ధాత్మ కావాలంటే దేవుని వాక్యమును ఎక్కువగా మీరు ధ్యానించాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం ఎక్కువగా చదువుకోవాలి. బైబిల్ గ్రంథము చదవకుండానే మనం పరిశుద్ధాత్మను పొందాలంటే అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అయ్యా మాకు చదువు లేదు, మేము బైబిల్ చదువుకోలేము, మరి మాకు పరిశుద్ధాత్మ లేదా అంటే నేను లేని వారికి చెబుతున్నాను. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందాలనుకుంటున్నారో దేవుని యొక్క వాక్యములు ఆత్మ ద్వారా ఇవ్వబడిందంటే ఆ ఆత్మ ద్వారా ఇవ్వబడిన వాక్యములను మీరు ఎక్కువగా చదివే కొద్దీ, మీ లోపల నింపుకునే కొద్దీ పరిశుద్ధాత్మ నీ లోపల దిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దేవుని బిడ్డలారా, చాలామంది పరిశుద్ధాత్మను గురించి ఒక తప్పైన ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆత్మ అన్నప్పుడు ఇట్స్ అ క్యారెక్టర్. పరిశుద్ధాత్మ అనేది ఒక క్యారెక్టర్గా ఉంది. బాప్తిజం ఇచ్చే యోహాను చెప్తాడు, నా వెనుక వస్తున్న యేసుక్రీస్తు అనే వ్యక్తి, నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మతో మీకు బాప్తిజం ఇస్తాడు, అగ్నితో బాప్తిజం ఇస్తాడు అంటాడు. అంటే యోహాను చెప్తున్నారు అగ్నితో బాప్తిజం అంట. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అనేది ఒక అగ్ని అని నేను ముందే చెప్పాను. ఈ అగ్ని అనేది ఏమిటంటే పాపములను కాల్చివేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:13 మనం చూసినట్లయితే శరీర క్రియల్ని మనం జయించాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఎంతమంది మాకు ఫోన్ చేస్తారంటే, అరే బాప్తిజం తీసుకున్న బిడ్డలు ఇంత పాపాలు చేస్తారా అనేది ఈ టీవీ ప్రోగ్రాం వచ్చిన తర్వాత నేను తెలుసుకుంటున్నాను. ఎన్ని పొరపాట్లు చేస్తున్నారంటే, ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను పాపాలని విడిచిపెట్టలేకపోతున్నాను, నాకు ప్రార్థన చేయండి అంటున్నాడు. నేను అంటున్నాను, ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు సిలువలో అన్ని బాధలు పడి మనకి ఉచిత రక్షణ ఇచ్చిన ఈ జీవితంలో పాపం చేయకుండా ఉండడం కూడా నీ వల్ల కాకపోతే, పాపం అనేది విడిచిపెట్టడం నీ వల్ల కాకపోతే, దేవుని బిడ్డలారా ఎలా నువ్వు దేవుని రాజ్యానికి చేరతావు? ఒక యవ్వనస్తుడు మరి పరిశుద్ధమైన జీవితం గడపాలంటే తప్పకుండా వారికి పరిశుద్ధాత్మ కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:13 క్లియర్గా చెప్పబడుతుంది, ఆత్మ ద్వారా శరీర క్రియల్ని మనం జయించవచ్చు. దేవుని బిడ్డలారా, శరీర క్రియల్ని జయించాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. నీ సొంత బలముతో, నీ సొంత శక్తితో నువ్వు జయించలేవు. రోమీయుల పత్రిక 8వ మనం చదివి చూసినట్లయితే క్లియర్గా దాంట్లో చెప్పబడుతుంది, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఉందంట. రెండు ఒకటికి విరోధంగా ఒకటికి ఆశపడుతూ ఉంటాయి. ఆత్మేమో దేవునికి సంబంధించింది వెతుకుతుంది, శరీరమేమో ఈ లోక సంబంధించిన దానికి వెతుకుతుంది. మరి పరిశుద్ధాత్మ మనకి కావాలి. పరిశుద్ధాత్మ ఎలాగొస్తుంది, పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి అని చెప్పి మనం బాగా గమనిస్తే, పరిశుద్ధాత్మ అనేది తప్పకుండా మనకు కావాలి. మరి దాన్ని ఎలా పొందాలి అని చెప్పి మనం బైబిల్లో బాగా చూస్తే 2 తిమోతి 3:16 చెప్పబడుతుంది, దేవుని వాక్యం అనేది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది, ఆత్మావేశము చేత రాయబడిన లేఖనములు అని చెప్పబడుతుంది. అంటే పరిశుద్ధాత్మ అనేది దిగి వచ్చి దేవుని వాక్యాన్ని తెలియజేసింది. అంటే బైబిల్ గ్రంథం మొత్తం దేని ద్వారా చెప్పబడిందండి? పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఒక మనిషి దేవుని వాక్యములను రయం పగళ్ళు ధ్యానిస్తూ ఉంటే వాని లోపల పరిశుద్ధాత్మ వాసం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే నీ హృదయాన్ని దేవుని వాక్యముల చేత నింపుకో, అప్పుడు పరిశుద్ధాత్మ నీ లోపల దిగి వస్తుంది.
దేవుని బిడ్డలారా, బాప్తిజం అనేది మనకి ముఖ్యం. బాప్తిజం అనేది మనం తీసుకోకపోతే మన లోపల పరిశుద్ధాత్మ వచ్చేది చాలా వరకు తక్కువ. ఎవరో కొందరు దేవుడు ఇష్టపడిన వ్యక్తులు బాప్తిజం పొందకముందే పరిశుద్ధాత్మను పొందుకుంటుంటారు. ఒకవేళ బాప్తిజం పొందకముందే పరిశుద్ధాత్మను పొందుకుంటే వెంటనే మీరు బాప్తిజం పొందండి. ఎంతమంది మన టీవీ కార్యక్రమాలు వీక్షించేవారు కూడా యేసు ప్రభుని ఎంతో విషయంగా తెలుసుకున్న వాళ్ళు కూడా ఇంకా బాప్తిజం పొందకుంటున్నారు. నువ్వు బాప్తిజం పొందలేదంటే యేసయ్యతో నీకు ఇంతవరకు ఏ సంబంధం లేదు. నువ్వు రక్షణ తీసుకుంటేనే యేసు ప్రభుతో నీకు సంబంధం ఉన్నట్లు. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందాలంటే తప్పకుండా దేవుని వాక్యములను ధ్యానించాలి. ఒకవేళ మీరు చెప్పొచ్చు, నాకు చదువు లేదండి, నేను పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలంటే తప్పకుండా మీ ఇంట్లో ఎవరో ఒకరు చదువుకొని ఉంటారు. వాళ్ళ ద్వారా దేవుని వాక్యమును, లేఖనములో ఉంటున్న వాటిని మీరు చదివి వినిపించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని వాక్యం చదవగలరు, మీరు దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. దేవుని ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి దేవుని బిడ్డలారా. అప్పుడు మనం పరిశుద్ధాత్మ క్రియ మన లోపల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ క్రియ మనలో జరుగుతున్నప్పుడు మనం అద్భుతాలు, ఆశ్చర్యాలు తర్వాత మనం జరిగిస్తూ ఉంటాం. దేవుని బిడ్డల మన చేతుల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు మనం అనేక ఆశీర్వాదాల గురించి ధ్యానించబోతున్నాం. మనం పూర్తిగా ఈ వాక్యములను చూడండి. తప్పకుండా ఆఖరిలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను, పరిశుద్ధాత్మ శక్తిని మీ లోపల ప్రవేశించడానికి. దేవుని బిడ్డలారా, ఇంకో వచనం కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. అపోస్తుల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనం మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఆ వాక్యం ధ్యానిస్తే, ఎవరెవరైతే పేతురు చెప్పే దేవుని మాటలు విన్నారో, దేవుని వాక్యములను ధ్యానించారో వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. అంటే వాక్యం అనేది నువ్వు విన్నప్పుడు, అది నీలో పని చేసినప్పుడు పరిశుద్ధాత్మకు దారి తెరుస్తుంది. పరిశుద్ధాత్మకు దారి తెరిచేది దేవుని వాక్యం. మొదటగా మనం చూసుకున్నాం, బాప్తిజం అనేది పరిశుద్ధాత్మ సగానికి సగం నీ లోపల ప్రవేశించడానికి సగము నిన్ను సిద్ధపరుస్తుంది. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించడానికి రెండవదిగా ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డలారా, మూడవదిగా ఏమిటి? ఇక్కడ నుంచే మన ప్రయత్నం స్టార్ట్ చేయాలి. బాప్తిజం తీసుకున్నారు, బాగుంది, పాపములు పోయాయి. పాపములు ఉన్న చోట దేవుడు ఉండలేడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము బాప్తిజము పొందాలి. దానికి ఎలాగా? మొదట బాప్తిజం తీసుకుంటాం, యేసు రక్తము ద్వారా కడగబడతాం, మారు మనసు పొందుతాం, పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకుంటాం. మొదటగా మనం చూస్తే పాపములను ఒప్పుకొంచున్నాం. రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యం ద్వారా మనకి దారి తెరవబడుతుంది. మూడవదిగా మనం గమనిస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, మన ఒంటరి ప్రార్థన ప్రారంభించాలి. అంటే సెపరేట్గా కూర్చొని మోకరించి ఇండివిజువల్గా ప్రార్థన చేయాలి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, గుంపులుగా కూర్చొని ప్రార్థన చేస్తారు, కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేస్తారు, సంఘముల్లో నలుగురు ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. పరిశుద్ధాత్మ దిగి నీలో రావాలంటే తప్పకుండా నువ్వేం చేయాలి? ఒంటరిగా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఇద్దరు ముగ్గురితో కలిసి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ క్రియ జరుగుతుందండి నాలో బాగా అని మీరు చెప్పొచ్చు. కానీ పరిశుద్ధాత్మ అనేది నీ లోపల దిగి నీతో మాట్లాడి నీ వ్యక్తిగతంగా నీతో ప్రత్యేకంగా సంభాషించాలంటే తప్పకుండా నీకేం కావాలి? ఒంటరిగా ప్రార్థన చేయడం. కాబట్టి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఒంటరిగా వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సో పరిశుద్ధాత్మలో నువ్వు బలం సాధించాలంటే ఒంటరిగా ఇండివిజువల్ ప్రేయర్, సెపరేట్గా నువ్వు ప్రార్థించాలి. ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ నీలో క్రియ చేస్తుంది, ఆత్మశక్తి నీలో క్రియ చేస్తుంది, దేవుని బలం నీలో క్రియ చేస్తుంది. దేవుని బిడ్డలారా, నేను అనేక సార్లు ప్రయత్నం చేశాను. అనేక అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. చూడండి, ప్రార్థన అనగానే ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది మోకరించి దేవుడి దగ్గర ఎన్నో ప్రార్థన అవసరతలు చెప్తూ ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నన్ను అట్ట దీవించు, ఇట్ట దీవించు, నా పరిస్థితులు ఇది, నా కష్టాలు ఇది, అసలు ఎడ తెగకుండా మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అంటే ఏం తెలుసా? దేవుడు వచ్చి నీతో మాట్లాడటం.
ఒక మంచి ప్రార్థన అంటే ఏం తెలుసా? ఈ పరిశుద్ధాత్మ నీలో దిగి వచ్చిన అనుభవం ఏం తెలుసా? దేవుడు మాట్లాడాలి, నువ్వు వినాలి. దట్ ఈస్ రియల్ హోలీ స్పిరిట్. దేవుడు దిగి వచ్చి నీతో మాట్లాడే అనుభవమే పరిశుద్ధాత్మ అనుభవం. దానికే నేను చెప్తున్నాను. నేను ఎవరికో జరిగిన విషయాలు చెప్పలేను, నా యొక్క సొంత అనుభవాలను మీకు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒంటరిగా ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఎవరూ లేని ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు స్త్రీలు అయితే మీ ఇంట్లోనే తలుపేసుకొని మీ ఇంట్లో అన్ని పనులు ముగించిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఒంటరిగా దేవుడితో మాట్లాడడం ప్రారంభించండి. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు. నీ ఇంట్లో ఉంటున్న చిక్కుముళ్ళు, నీ కుటుంబంలో ఉంటున్న ఇబ్బందులు, ఆటంకాలు, శాపాలు, చాలామంది జీవితాన్ని సమయం వృధా చేస్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ లేకపోవడం వల్లే. ఈరోజు నీకున్న ప్రతి సమస్య కారణం నీలో పరిశుద్ధాత్మ లేకపోవడమే. పరిశుద్ధాత్మ నీలో వస్తే సమస్తము సర్దుకుంటుంది. దేవుని బిడ్డలారా, అన్ని ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి ఏం చేయాలి? బాప్తిజం పొందాలి. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములను ఎక్కువగా ధ్యానించాలి. మూడవదిగా చూస్తే ఒంటరిగా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అందరితో ఐక్యపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మంచి వాళ్ళైనా, చెడ్డ వాళ్ళైనా, పాపులైనా, ఎవరు దేవుని సన్నిధికి వచ్చినా వారి పట్ల మన ఐక్యత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఉన్నవాడు అందరితో ఐక్యపడతాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు అందరినీ క్షమిస్తాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు శరీర క్రియల్ని జయిస్తాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ జీవితంలో అందరితో ఐక్యపడడం నేర్చుకోవాలి. అందరితో ఐక్యపడడం నువ్వు నేర్చుకున్నట్లయితే పరిశుద్ధాత్మకి ఇంకా బలం ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. నీ లోపల పరిశుద్ధాత్మ ఎలాగున్నారో ఒకసారి ఆలోచన చేయి. చాలామంది నాలో పరిశుద్ధాత్మ ఉందని చెప్పి దేవుని ఆలయం వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిపోతూ ఉంటారు. అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు అన్య భాషలు, ఇతరులకు ప్రవచనాలని చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే అనేక కష్టాలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అన్ని రకాలైన పరిశుద్ధాత్మ గుణములను మీరు సొంతం చేసుకోవాలి. కాబట్టి మీకు ఏమేమి చేయాలో అన్నీ కూడా మేము నేర్పిస్తూ ఉన్నాం. ఆఖరిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ క్రియ చేయాలి. ఓకేనా? మీ లోపల పరిశుద్ధాత్మ ఒకవేళ ఇప్పటికే నాకు ఉందంటే దేవుని బిడ్డలారా, ఈ మూడు, మొదట ఏం చెప్పాను? బాప్తిజం, రెండవది దేవుని వాక్యం, మూడవది దేవుని బిడ్డలారా ఒంటరి ప్రార్థన, నాలుగవది మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా అందరితో ఐక్యపడాలి. ఐదవదిగా ఒకే ఒకటి చివరిగా ఏముందంటే దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధాత్మ క్రియ చేయాలి. దేవుడు ఊరికేనే ఒక మనిషికి పరిశుద్ధాత్మ ఇస్తారండి? దేవుడు వ్యర్థంగా ఒక మనిషిని అభిషేకించడు. ఏదో ఒక కారణం ఉంటుంది. పరిశుద్ధాత్మను ఒక మనిషిలో ప్రవేశింప చేశాడంటే ఒక పెద్ద ఉద్దేశం ఉంది. మనం బాగా గమనిస్తే అపోస్తుల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనము నుండి 8వ వచనం వరకు చూస్తే ఫిలిప్పు అనే వ్యక్తి ఒక పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. సువార్త ప్రకటించేటప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. అక్కడ దేవుని వాక్యమును ప్రకటించి అనేకులకు యేసుక్రీస్తు మార్గాన్ని తెలియజేసేటప్పుడు ఆ పట్టణములో అనేక అద్భుతాల్ని ఫిలిప్పు చేస్తాడండి. ఆ ఫిలిప్పు చేసిన అద్భుతాలను చూసి అనేకులు యేసు ప్రభువుని నమ్ముతారు. వాక్యం మనం చూస్తే 8వ అధ్యాయం 8వ వచనం అపోస్తుల గ్రంథములో ఆ పట్టణం అంతా కూడా సంతోషం నిండిపోయిందంట. ఒకటే సంతోషం, సంబరం. ఎందుకంటే దేవుని వాక్యం అక్కడ పనిచేసింది. పరిశుద్ధాత్మ కలిగిన వాడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యమును ప్రకటించి సువార్తను ప్రకటించేటప్పుడు అక్కడ అనేక అద్భుతాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, సో పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీరేం చేయాలి? అద్భుతాలు చేయాలి. మీరు అద్భుతాలు చేయాలంటే తప్పకుండా మీరేం చేయాలి? సువార్తని ప్రకటించాలి. సువార్త ప్రకటించేటప్పుడే పరిశుద్ధాత్మ పనిచేస్తుందండి. మీరు చక్కగా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మను పొందుకొని, నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను కూడా దేవుని వాక్యమును అందంగా ధ్యానిస్తూ ఉన్నాను, చక్కగా దేవుని ఆత్మలో నింపబడుతున్నాను అని చెప్పడం కాదు. పరిశుద్ధాత్మ పని చేయాలంటే
చాలామంది అడుగుతారు, నాకు ప్రవచన వరం ఉందా, నాకు స్వస్థ వరం ఉందా, నా లోపల ఏ శక్తి ఉందని చెప్పి ఒకరొకరు ఇతరులను అడుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలు కొంతమంది కోరుకుంటారు, దేవా నాకు ఆ వరమి, నాకు ఈ శక్తి, ఈ వరమి అని అడుగుతూ ఉంటారు. 9 వరాలతో నన్ను నింపండి ప్రభు అంటారు. దేనికండి? వరాలు పొంది ఇంట్లో ఉండడానికి కాదు, సువార్త మనము ప్రకటించాలి. సువార్త మనం ప్రకటించేటప్పుడే పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు కూడా, మా లోపల ఎందుకు నేను అద్భుతాలు చేయలేకపోతున్నానంటే నువ్వు సువార్త ప్రకటించట్లేదు. నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు పరిశుద్ధాత్మ బలము కలదై క్రియ చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. అందరూ ఆరోగ్యమైన వ్యక్తులే ఉన్నారనుకోండి, డాక్టర్ ఎవరికి మందులు ఇవ్వాలి? లేదు నేను మందులు తెచ్చాను నువ్వు వేసుకోండి అని చెప్పగలమా? చెప్పలేము. బాగా ఆలోచన చేయండి. సువార్త అనేది అవసరతలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మనం క్రైస్తవులే కూర్చొని మాట్లాడుకోవడానికి సువార్త కాదు. ఎంతోమంది కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉండే ప్రజలకు వెళ్ళి దేవుని వాక్యమును అందించడం ప్రారంభిస్తే వారి జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన శక్తి మీ పరిశుద్ధాత్మకు ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు కూడా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందాలంటే ఈ రోజు నుండి, ఒకవేళ రక్షణ లేకపోతే రక్షణ పొందండి. ఒకవేళ ఇంతవరకు వాక్యమును పెద్దగా పట్టించుకోలేదంటే వాక్యమును ఈ రోజు నుండి ప్రారంభించండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం మీకు లేకపోతే ఈ రోజు నుండి ప్రార్థన చేయండి. ఇతరులతో మీరు ఐక్యపడలేకపోతుంటే ఈ రోజు నుండి అందరితో ఐక్యపడండి, అందరితో కలిసి ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, ఈ 4 ఉంటాయి కానీ సువార్త ప్రకటించం. ఈ సువార్తను ప్రకటించడం మీరు ప్రారంభిస్తే పరిశుద్ధాత్మ క్రియ చేస్తుంది. ఇలాంటి క్రియలు మీరు చేస్తే దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎన్నడూ పరిశుద్ధాత్మను మీరు కోల్పోరు, బలహీనపడరు. ఈరోజు మీరేం చేయాలి? మీరు పరిశుద్ధాత్మలో పెరగాలి. దానికే ఈ నిజం అనే కార్యక్రమం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అభిప్రాయాలు, మీ యొక్క తలంపులు మాకు తప్పక తెలియచేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే కోరుకోబోతున్నారో పరిశుద్ధాత్మ శక్తిని, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఐక్యపడదామా? అందరూ కళ్ళు మూసి ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రియమైన నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆత్మశక్తి లేకపోతే నాయనా ఏమాత్రం ప్రయోజనం లేదు తండ్రి. యోహాను సువార్త 4:24 సెలవిస్తుంది, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. ఆత్మతో ఆరాధన చేస్తేనే అది ఆరాధన నాయన. ఈ బిడ్డలకు ఆరాధన చేయడానికి నీ పరిశుద్ధాత్మను దయచేయండి. నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్క బిడ్డలకు నైనా పరిశుద్ధాత్మ లేదో వారు ఈరోజు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారేమో. హల్లెలూయా. ప్రతి మనిషికి ఆత్మ ఉందండి. ప్రతి మనిషికి పరిశుద్ధాత్మ ఉంది. ఇది నీ అర్హత. యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. ఈరోజు నీకు పరిశుద్ధాత్మ రాదు అని ఎవరన్నా చెబితే అది తప్పకుండా అబద్ధమే. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మీద దేవుడు కనికర పడుతున్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ కోరుకుంటే ఇప్పుడే దేవుని ఆత్మని అభిషేకించబోతుంది. మా పరిచర్యలో అనేకుల్ని దేవుడు తాకి ఉన్నాడు, పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. నేను ఈరోజు ప్రార్థన చేస్తాను. జీవము గల దేవా, ఎంతమంది అయితే నీ ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారో నాయనా, ఆత్మ రమ్మనుచున్నది అని ప్రకటన 22 సెలవీయబడుతుంది. కాబట్టి అయా నీ ఆత్మతో ఈ బిడ్డల్ని అభిషేకించండి తండ్రి. దాహము కలిగిన వాడిని నేను నాయనా వారి దాహాన్ని తీరుస్తాను, వారి మీద నా అభిషేకాన్ని కుమ్మరిస్తానన్నావే. నువ్వు దీవించండి, నీ పరిశుద్ధ ఆత్మను ప్రవేశింపచేయండి. శత్రువుకు సంబంధించిన ఏ క్రియలు వారి జీవితంలో ఉన్నా తొలగించండి తండ్రి. ఏ పాపమున్నా, ఏ దోషమున్నా, ఏ మోసమున్నా వాటిని జయించే శక్తిని బిడ్డలకు దయచేయండి. ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించండి. ఈ ఆత్మ పొందడానికి అడ్డుకట్టలుగా ఉండే ప్రతి ఒక్క బలహీనతల నుండి బయటికి రప్పించండి. ఈరోజు ప్రార్థిస్తున్నాను, నీవు మా ప్రార్థన విన్నందుకు వందనాలు. నీ అద్భుత శక్తిని వీడికి విడుదల చేయమని యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ మీలో క్రియ జరిగించునుగాక. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇంకా మీరు పరిశుద్ధాత్మలో ఇంకేమైనా డౌట్లు, ఆలోచనలు ఉంటే మాకు తెలియచేయండి. దేవుని బిడ్డలారా, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. గాడ్ బ్లెస్. ధైర్యం కలిగి ఉండు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన ఎంతవరకు వస్తాడు తెలుసా? ఈ యుగ సమాప్తి వరకు నీతో ఉంటాడు. ఈరోజు నువ్వు కష్టములో ఉన్నావని, నువ్వు బాధల్లో ఉన్నావని దేవుడు నీతో మాట్లాడతావు. దేవుని బిడ్డలారా, నా కాళ్ళు జారిన వేళ నీ కృప నన్ను ఎత్తి పట్టాను అని
ఇంకా గొప్పగా చేయబోతున్నాడు యేసయ్య. ఇంకా నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. నీ నిజాయితీని విడిచిపెట్టబాక. నీతిమంతులారా ధైర్యం కలిగి ఉండండి. ఇశ్రాయేలు దేవుని వెంబడించే దేవుని ప్రజలారా సోలిపోకండి. మా చిరునామా లివింగ్ అండ్ మిరాకల్ సెంటర్, డోర్ నంబర్ 1-45/A3, 2వ అంతస్తు, నీలా మహల్ సెంటర్, 2వ మధ్యమాన్ దగ్గర, తిరుపతి 517501. మా ఫోన్ నంబర్స్ 7093900365 మరియు 9397924365. మా ఫోన్ నంబర్స్ 7099000365 మరియు 9397924365.